ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. ప్రణాములు గురువు గారు. తరగతిని ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం కఠోపనిషత్తులో రెండో వల్లిలో చెప్పుకుంటున్నాం. నచికేతసుడు యమధర్మరాజు గారిని ప్రశ్నలు వేయటం, యమధర్మరాజు గారి సమాధానాలు చెప్పటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే క్రితం వారం వరకు కొంత విషయాన్ని, బహిరంగంగా ఉండేటువంటి విషయాన్ని చెప్పారు. మనకి ప్రధానంగా వైరాగ్యం ఉండాలి అన్నటువంటిది వేదాంతంలో మూల సూత్రం. వేదాంతాన్ని విని దానివల్ల ప్రయోజనం పొందాలి అని అంటే వైరాగ్యం కావాలి. ఎందుకంటే ఈ లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించాం, బాగా సంపాదించాం. మనం బహుశా 100 కోట్ల మందికి తెలిసినటువంటి పేరు సంపాదించాం. కానీ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నప్పుడు ఆ లోకంలో మన ఎవరం అన్నటువంటిది గుర్తించబడదు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతిష్టతో పరలోకానికి ఏ సంబంధం లేదు. అలాగే ఈ లోకంలో మనం చాలా గొప్ప ధనవంతులమి. ప్రపంచ ధనవంతుల్లో మనం 2వ వాడో 3వ వాడో 1వ వాడో అనుకోండి. అయినా కూడా పరమాత్మ దృష్టిలో మనకి ఏ సంబంధం లేదు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నప్పుడు మనం ఆత్మజ్ఞానంతో వెళ్తే మోక్షాన్ని పొందుతాం. కర్మలు, శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేసి వెళ్తే లోకాలు పొందుతాం. అశాస్త్రీయమైనటువంటి కర్మలు చేస్తే క్రిమికీటకాదులుగానే పుడతాం. జ్ఞానం లేకపోతే మోక్షం అనేటువంటిది రాదు. కాబట్టి ఈ దేహం పోయిన తరువాత వెళ్ళేటువంటి వ్యవహారంలో నీకున్నటువంటి ధనం కానీ, నీకున్నటువంటి ప్రతిష్ట కానీ, నీకు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి గౌరవము కూడా పని చెయ్యదు. దీనికి ఏ రకమైనటువంటి విలువ లేదు. వేదాంతంలో అది మూల సూత్రం. ధర్మాధర్మౌ కార్యహేతు తథా భూత భవిష్యతి అన్యచ్చ సర్వన్నో యత్ర తదేవ అపేక్షితం మమ. నచికేతుడు అడుగుతున్నాడు. కార్యహేతు, కార్యము కారణము. ఒక కార్యం జరగడానికి, ఒక పని జరగడానికి ఒక కారణం ఉంటుంది. ఆ పని జరిగినటువంటి పని, ఆ పనికి కారణమైనటువంటివి రెండు. ధర్మాధర్మం, ధర్మము అధర్మము అనేటువంటివి. అలాగే తథా, అదేవిధంగా భూత భవిష్యతి, జరిగినటువంటిది, జరగబోయేటువంటిది. అన్యత్ సర్వంచ, మిగిలినటువంటి అనేక విషయాలు, సమస్త విషయాలు. నయత్ర, ఎక్కడ లేవో, తదేవా, అదే,
మమ నాకు అపేక్షితం పొందదగినది. అంటే ఇందాకలా నేను ఉపోద్ఘాతంలో 2 మాటలు చెప్పాను. ఆ 2 మాటల్లో వైరాగ్యం కావాలి, మన పేరు ప్రతిష్టలు కానీ, మన ధనం కానీ, మన ప్రాభవం, మన గొప్పతనం కానీ, మనకి మోక్షాన్ని కానీ, లోకాల్ని కానీ ఇవ్వలేవు అని చెప్పాను. అదే ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు ఎంత పేరు ప్రతిష్టలు కలవాడివైనా, నువ్వు శాస్త్రవిహితమైనటువంటి కర్మ చేస్తేనే ఒక మంచి లోకం కలుగుతుంది. లేకపోతే నువ్వు ఈ లోకంలోనే క్రిమికీటకాదులుగా పుట్టాలి, అవిహిత కర్మలు చేస్తే, నిషిద్ధ కర్మలు చేస్తే. నువ్వు ఎంత ధనవంతుడివైనా, నువ్వెంత గొప్పవాడివైనా, భగవంతుడికి అంటే ఆత్మకి, పరమాత్మకి ఇవేం అక్కర్లేదు. ధర్మము అధర్మము కానీ, కార్యము హేతువు కానీ, భూతము భవిష్యత్తు కానీ, ఏది ఎక్కడ ఉండదో అది నాకు కావాలి. పరమాత్మ విషయంలోకి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ధర్మాలు ఉండవు. నేను ధర్మం చేశాను కాబట్టి నాకు మోక్షం వస్తుంది అనుకుంటే అది అమాయకత్వం మాత్రమే. ధర్మం వలన లోకాలు మాత్రమే వస్తాయి, అధర్మం వలన హీన లోకాలు వస్తాయి, ధర్మం వలన ఉత్తమ లోకాలు వస్తాయి. నువ్వు ఉన్నటువంటిది భూలోకం. నువ్వు ధర్మంగా నడిస్తే భువర్లోకం వస్తుంది, శుభర్లోకం వస్తుంది, మహర్లోకం వస్తుంది, జనోలోకం వస్తుంది, తపోలోకం వస్తుంది, సత్యలోకం వస్తుంది. నీ ధర్మానికి ఇంతే. నువ్వు అధర్మం చేసినట్టుగైతే అతలానికో, వితలానికో, సుతలానికో, తలాతలానికో, పాతాళానికో, ఎక్కడికో వెళ్తావు. నువ్వు కిందకి వెళ్తావు ధర్మాధర్మాల వల్ల. అలాగే కార్యహేతు, నువ్వు ఈ లోకంలో నేను చాలా పనులు చేశానండి, నేను ఒక 200 సంస్థలకి క్రియాశీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నానండి, నేను ఈ లోకంలో చాలా కార్యాలు నిర్వర్తించానండి. నువ్వు చేసినటువంటి పనులు, వాటికి హేతువులు, కారణమైనటువంటివి రెండూ కూడా పరమాత్మ విషయాలు కావు. భూత భవిష్యతి, నువ్వు ఇంతకు ముందు చేసినటువంటి పనులు కానీ, నువ్వు భవిష్యత్తులో చేయబోయేటువంటి పనులు కానీ, అవి రెండూ కూడా పరమాత్మ విషయములు కావు. సర్వం అన్యచ్చ, ఇతరమైనటువంటి అన్నీ కూడా నో యత్ర, ఎక్కడ లేవో, తదేవ అపేక్షితం మమ, నేను అదే కోరుకుంటున్నానయ్యా. ధర్మాధర్మాలు ఉండకూడదు, కార్యాలు వాటి కారణాలు ఉండకూడదు, జరిగినది జరగబోయేది ఉండకూడదు, ఇతరమైనటువంటి విషయాలు ఎక్కడ లేవో, అన్ని విషయాలు ఎక్కడ లేవో, అది నాకు కావాల్సింది. అంటే సర్వ విశేష వివర్జితమైనటువంటి పరమాత్మ గురించే నాకు కావాలి, ఎటువంటి విశేషాలు ఉండకూడదు. మనం ఇవాళ ఏమనుకుంటున్నాం, నేనేదో ఒక పీఠం పెట్టాను, ఆ పీఠం ద్వారా నేను ఒక 10,000 మందికి సన్నిహితుడయ్యాను, నాకేదో అక్కడ ప్రిఫరెన్స్ టికెట్, విఐపి టికెట్ గట్రా ఉంటుందనుకుంటే అమాయకత్వం. నువ్వు పీఠం పెట్టినా, నువ్వు 10 కోట్ల మందికి నువ్వు ప్రతినిధివైనా, పరమాత్మ దృష్టిలో నువ్వు కర్మకాండని ఆశ్రయిస్తే లోకాలు వస్తాయి, జ్ఞానకాండని ఆశ్రయిస్తే మోక్షం వస్తుంది. అంతగా తప్పించి నువ్వు బాగా కర్మలు చేశాను, ధర్మకర్మలు శాస్త్రాల్లో చెప్పినటువంటి కర్మలన్నీ చేశాను అంటే నీకు లోకాలు వస్తాయి. నువ్వు నిషిద్ధ కర్మలు, చేయకూడని కర్మలు చేశాను, నువ్వు పశుపక్ష్యాది రూపంలో పడతావు, పశుపక్ష్యాది రూపంలో పడతావు. నువ్వు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని సంపాదించి, సర్వాత్మ భావాన్ని సంపాదించి, జీవుడు బ్రహ్మము ఒకటే అనేటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందితే నీకు మోక్షం కలుగుతుంది, నువ్వు పరమాత్మలో లీనమవుతావు. ఇంతే, ఇదే ఉన్నా తప్పిస్తే ఇక్కడ
నువ్వు ఏదో ధర్మంగా ఉంటే ధర్మంగా ఉంటాయండి, ఇలాంటివి ఏమీ లేవండి. అసలు ఇలాంటివి లేవు. అన్యచ్చ ధర్మాదన్యత్ర అధర్మాదన్యత్రాస్మాత్ కృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తతే పశ్యసి తద్వదా అని కఠోపనిషత్తులో మంత్రం. శాస్త్రబద్ధమైనటువంటి ధర్మానుష్ఠానం కన్నా, దాని ఫలీకృతం కన్నా, దానికి కారణాల కన్నా వేరైనటువంటిది. శాస్త్రబద్ధమైనటువంటి ధర్మాలు చేయటం కన్నా, వాటి యొక్క ఫలితాల కన్నా, వాటికి కారణాలైనటువంటి వాటికన్నా వేరైనటువంటిదే పరమాత్మ. అదేవిధంగా కార్యమైనటువంటి జగత్తు కన్నా, కారణమైనటువంటి మాయ కన్నా వేరైనటువంటిదే పరమాత్మ. జరిగిపోయినటువంటి కాలం కన్నా, జరగబోయేటువంటి కాలం కన్నా వేరైనటువంటిదే పరమాత్మ. అదేవిధంగా వర్తమానం కన్నా కూడా వేరైనటువంటిదే పరమాత్మ. అంటే కాల పరిచ్ఛేదం లేదు, కర్మ పరిచ్ఛేదం లేదు, ధర్మాధర్మ పరిచ్ఛేదం లేదు. వీటికి వేటి చేతను కూడా పరిచ్ఛేదం చేయబడనటువంటి సర్వ వ్యవహారాల చేతను గోచరించదు. ఏ వ్యవహారాల చేత గోచరించకుండా అతీతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది నువ్వు దర్శించావు కదా, అది నాకు చెప్పవయ్యా అని అడిగాడు. దాన్ని నాకు చెప్పని అడిగాడు నచికేతుడు యమధర్మరాజుని. సర్వవేదేషు యద్వేద్యం తపాంసి యదవాప్తయే బ్రహ్మచర్యంచ తద్వస్తు ప్రణవేనాభిధీయతే. అయితే అది ఏమిటో చెప్తానయ్యా. సర్వవేదేషు యద్వేద్యం, అన్ని వేదముల యందు యద్వేద్యం, ఏది తెలియబడుతున్నదో. నువ్వు ఏ వేదం చదివినా ఆ వేదం వల్ల తెలియబడేటటువంటిది ఏది? ఓం. తపాంసి, తపస్సులు యదవాప్తయే, దేనిని పొందుట కొరకు. తపస్సు ఎందుకు చేస్తున్నావయ్యా? ఓం అనేది పొందడం కొరకు. బ్రహ్మచర్యంచ, బ్రహ్మచర్యం కూడా దేని కొరకు? తద్వస్తు, ఆ పరమాత్మ ప్రణవేన, ఓంకారము చేత అభిధీయతే, చెప్పబడుతున్నాడు. నువ్వు ఓం అని తెలుసుకో. అన్ని వేదాలు తెలిసినట్టుగే, అన్ని తపస్సులు తెలిసినట్టుగే, అన్ని విధాలైనటువంటి బ్రహ్మచర్యాన్ని నువ్వు ఆచరించినట్టుగే. నీకేం తెలిస్తే చాలు? ఓం అన్నది తెలిస్తే చాలు. ఇంత సులభమా అండి? సరే, ఆ ఓంను ఎలా పట్టుకోవాలో అది వేరేగా చెప్తాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ అన్నీ వదిలిరా నాన్న అంటాడు. మన అన్నీ పట్టుకొని ఆ ఓం అనేటువంటిది పెట్టి దానికి ఆ పంచాక్షరి మంత్రం, అష్టాక్షరి మంత్రం, ద్వాదశాక్షరి మంత్రం, అంత పెద్ద మంత్రం, ఇంత పెద్ద మంత్రం, ఇది అది ఏవేవో చదువుతూ ఉంటాం. ఎన్ని నువ్వు చేసినా వచ్చేది ఏమీ లేదురా నాయన. అన్ని వేదాల వల్ల, అన్ని తపస్సుల వల్ల, అన్ని విధాలైనటువంటి బ్రహ్మచర్యాల వల్ల తెలియబడేటువంటిది ఓంకారం మాత్రమే, మరేమీ కాదు. అన్ని వేదాలందు తెలియదగినటువంటిది, తపస్సులన్నింటి చేత పొందదగినటువంటిది, బ్రహ్మమునందు చరించుట చేత సాధింపదగినటువంటిది అయినటువంటి ఓంకారం ఆ పరమాత్మని చెప్తున్నది. సర్వవేదాయత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇత్యేతతో. ఇవి కథంలో ఈ మంత్రాలు చదివారు. శంకర భాష్యంతో పాటు మనం చదివాం, సమీక్ష చేశారు, బాగా చదివారు. కాకపోతే ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకుంటే మనకి తెలుస్తాయి. కథంలో ఈ మంత్రంలో అన్ని వేదాలు ఏ స్థానమును పొందదగినదిగా వేరు మాటలు లేకుండా అభ్యసింపజేయుచున్నవో, ఏ వేదాన్ని నువ్వు అభ్యాసం చేసినా మరొక మాట లేకుండా ఓంకారాన్ని తెలుసుకో అని చెప్తుంది. అన్ని విధాలైనటువంటి తపస్సులు దేనిని పొందదగిన దానినిగా చెప్తున్నాయో ఓంకారాన్నే పొందదగిన దానిగా చెప్తున్నాయి.
దేన్ని కోరి గురుకులావాస లక్షణమైనటువంటి బ్రహ్మచర్యం కానీ బ్రహ్మ ప్రాప్త్యర్థమైనటువంటి బ్రహ్మచర్యం కానీ ఆచరించబడుచున్నదో. బ్రహ్మచర్యాలు రెండు రకాలు. నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే గురువు గారి ఇంట్లోనే చచ్చే వరకు ఉండిపోయి గురువు గారికి సేవ చేస్తూ ఉండిపోవడాన్ని నైష్ఠిక బ్రహ్మచర్యం అంటారు. అది గురుకులావాస లక్షణమైనటువంటి బ్రహ్మచర్యం. మరో బ్రహ్మచర్యం అంటే బ్రహ్మాన్ని పొందడం కొరకు బ్రహ్మమునందే నిరంతరము బుద్ధి కలిగి ఉండడం మరో బ్రహ్మచర్యం. ఈ రెండు రకాలైనటువంటి బ్రహ్మచర్యముల చేత కూడా ఓం తెలియబడుతున్నది. ఆ బ్రహ్మపదం నీవు తెలుసుకొనగోరుచున్న దాన్ని సంగ్రహంగా చెప్తాను, అది ఓం. ఈ ఓం అనేటువంటి బ్రహ్మపదం నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. ఏదైతే ఉందో అది ఓం అనబడేటువంటి శబ్దం చేత చెప్పబడుతున్నది. ఓం అన్నటువంటిది శబ్ద ప్రతీక అయి ఉన్నది అని చెప్పారు. ఓం అన్నటువంటి శబ్ద ప్రతీక. అసలు యథార్థంగా పరమాత్మని చెప్పడానికి పదాలు ఉండవు, కానీ ఓం అనేటువంటి దాన్ని ప్రతీకగా చెప్తారు. అంటే ఆ పదం చేతను కూడా పరమాత్మ చెప్పబడుతున్నాడు అనకూడదు, కానీ అది ప్రతీక, అదొక గుర్తు లాంటిది అనమాట. ప్రణవో వాచకస్తస్య స్యాత్ ప్రతీకముపాస్తయే తేన బోద్ధు భవేన్ముక్తి బ్రహ్మలోక్యేప్యుపాసితు. తస్య ఆత్మ యొక్క ఉపాస్తయే ఉపాసన కొరకు ప్రతీక బ్రహ్మమునకు ప్రతీక అయినటువంటి వాచక శబ్దము ప్రణవం స్యాత్ ఓంకారం అవుతున్నది. మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే దానికి ఏదైనా ఓ చిన్న ఉపకరణం ఉండాలి. మన ఆత్మోపాసన చెయ్యాలనుకుంటున్నాం. దేని ద్వారా ఆత్మోపాసన చేయడం? ఓం అనేటువంటి దాని ద్వారా ఆత్మోపాసన చేయండి. ఓంకారం రెండు రకాలు. బీజాక్షర ఓంకారం వేరు, ప్రణవాక్షర ఓంకారం వేరు. ఓం నమ శివాయ అన్నటువంటి చోట పంచాక్షరీ మంత్రం అంటే నమశివాయ అన్నదే అవుతుంది, ఓంకారం ప్రణవం అవుతుంది. ఓం నమ శివాయ అన్నటువంటి దాంట్లో ఓంకారాన్ని బీజాక్షరం కింద చెప్తే షడక్షరీ మంత్రం అవుతుంది, 6 అక్షరాలు ఉంటాయి. నమశివాయ అన్న దాంట్లోనే 5 అక్షరాలు ఉన్నాయి. ఓంకారాన్ని కానీ మంత్రంలో చేర్చామా, దాన్ని బీజం కింద చేర్చామా, అది షడక్షరీ మంత్రం అవుతుంది. ఆ ఓం అనేటువంటి దాన్ని విడదీసి అది ప్రణవంగా చెప్పామా, అది పంచాక్షరీ మంత్రం అవుతుంది. ప్రణవం అంటే అవతి బ్రహ్మబుద్ధ్యా ద్రష్టృనితి ఓం. ఎవరైతే బ్రహ్మబుద్ధితో చూస్తారో వాళ్ళని రక్షించేటువంటి దాన్ని ఓం అంటారు, అదే ప్రణవం. బీజాక్షరం అంటే ఓం భవబంధ విమోచనాయ అని సంసార బంధాలని నాశనం చేసేటువంటి బీజాన్ని ఓంకారం అంటారు. సంసార బంధాలని నాశనం చేసేటువంటి బీజం ఓంకారం. ఓంకారం బీజం అంటే అర్థం వేరు, ఓంకారం ప్రణవం అంటే అర్థం వేరు. ఇక్కడ ప్రణవంగా మనకు అర్థం చెప్తున్నారు. తస్య ఆత్మ యొక్క ఉపాస్తయే ఉపాసన కొరకు ప్రతీక బ్రహ్మమునకు ప్రతీక అయినటువంటి వాచక శబ్దము ప్రణవ స్యాత్ ఓంకారం అవుతున్నది. ఉపాసితు ప్రణవోపాసకునికి తేన బోద్ధు ఆ ప్రణవం ద్వారా జ్ఞానం పొందినటువంటి వారికి ముక్తి దేహేంద్రియ సంఘాత బంధముక్తి బ్రహ్మలోక బ్రహ్మము యొక్క స్థానమును పొందుట కూడా భవేత్ కలుగుచున్నవి. ఏమండి, ఓంకారాన్ని ఉపాసిస్తే మోక్షం వస్తుంది, బ్రహ్మలోకంలో నివాసం వస్తుంది అన్నారు. అంటే ఇక్కడ బ్రహ్మలోక నివాసం అంటే హిరణ్యగర్భ బ్రహ్మలోక నివాసం అని అర్థం. ముక్తి అంటే పరమాత్మలో లీనం అవడం అని అర్థం. రెండు వస్తాయి. హిరణ్య అంటే పరబ్రహ్మమునందు లీనం అవటం, అపరబ్రహ్మాన్ని చేరడం అనేటువంటివి రెండూ కూడా ఓంకారం వల్ల జరుగుతాయి. ఈ విషయాన్ని ఆత్మను ఉపాసించడానికి శబ్ద ప్రతీక ఓంకారమే. దాన్ని ఉపాసిస్తే ఆ ప్రణవం ద్వారా దేహేంద్రియ సంఘాత బంధముక్తి అంటే ఈ శరీరము ఇంద్రియాలు అనేటువంటి సంఘాతం యొక్క బంధం నుంచి బయటపడడం, బ్రహ్మస్థానాన్ని పొందబడ్డం జరుగుతాయి. ఏతధ్యేవాక్షరం బ్రహ్మ
ఈ ఓంకారమే అక్షరమైనటువంటి బ్రహ్మ. ఏతద్యేవాక్షరం పరం. ఈ ఓంకారమే అక్షరమైనటువంటి పరస్వరూపం. ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా, ఈ అక్షర బ్రహ్మాన్ని తెలిసి, యహ యదిచ్ఛతి తస్య తత్, ఎవడు దేన్ని కోరుకుంటే అది పొందుతాడు. ఓంకారం తెలిస్తే కావాలంటే హిరణ్య గర్భలోకాన్ని పొందొచ్చు, కావాలంటే మోక్షాన్ని పొందొచ్చు. నీకు లోకాలే కావాలంటే భూలోక, భవర్లోక, శివర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలని పొందొచ్చు. నీకు లోకాలు కావాలంటే, నీకు మోక్షం కావాలంటే మోక్షాన్ని పొందొచ్చు. ఏదైనా పొందొచ్చును. ఎవడు ఏది కోరితే అది లభిస్తుంది. ఈ ఓంకారం అపర పరబ్రహ్మముల రెండింటినీ చెప్తుంది. ఎవడు ఏది కోరితే వాడికి దాన్ని ఇస్తుంది అని భగవత్పాదులు వారు వ్యాఖ్యానంలో చెప్తారు. ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం, ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే అంటారు. అంటే ఓంకారం అనేటువంటిది ఒక ఆలంబనం. ఈ ఆలంబనం పరమైనటువంటిది, అలాగే పరాపర విషయమైనటువంటిది. అంటే పరము అంటే పరబ్రహ్మానికి సంబంధించింది, అపరము అంటే అపర బ్రహ్మానికి సంబంధించింది. పరబ్రహ్మము అంటే పరమాత్మ నిర్గుణమైనటువంటిది, దాంట్లో లీనం అవడమే. అపరము అంటే హిరణ్య గర్భ బ్రహ్మ, దాన్ని చేరడమే. బ్రహ్మలోకంలో గొప్పవాడవుతాడు. ఇలాంటి వాళ్ళని బ్రహ్మలోకంలో గొప్పవాడుగా చూస్తారు. అంటే పరబ్రహ్మమునందు లీనమవుతాడు. అపరబ్రహ్మ విషయంలో బ్రహ్మభూతుడై బ్రహ్మలాగా పూజించబడతాడు. ఈ లోకంలో నువ్వు డబ్బు సంపాదించినా, పేరు సంపాదించినా, అధికారం సంపాదించినా ఈ లోకంలోనే నీకు పేరుంటుంది. నువ్వు బ్రహ్మలోకంలో నీకు పేరు కావాలి అని అంటే ఓంకారాన్ని నువ్వు పట్టుకోవాలి. నీకు బ్రహ్మలోకంలో మంచి స్థానం కావాలి అంటే ఏం పట్టుకోవాలి? ఓంకారాన్ని పట్టుకోవాలి. మునులు కానీ, ఋషులు కానీ, యోగులు కానీ ఆ హిరణ్య గర్భ బ్రహ్మలోకంలో ఆ బ్రహ్మగారి ఎదురుకుండా ఉన్నతాసనాల్లో కూర్చొని ఆ బ్రహ్మతో చర్చిస్తున్నారంటే వాళ్ళకి ఆ స్థానం రావడానికి కారణం వాళ్ళు ఓంకారోపాసనం చేయటం, ప్రతీకాత్మకమైనటువంటి శబ్ద బ్రహ్మాన్ని ఉపాసించడం వల్ల ఆ స్థానాన్ని వాళ్ళు పొందారు, వాళ్ళకి ఆ స్థానం కలిగింది. కాబట్టి మనం ఓంకారాన్ని ఉపాసన చేస్తే బ్రహ్మలోకంలో ప్లేస్ దొరుకుతుంది. అంటే బ్రహ్మలోకంలోనే దొరుకుతుందంటే మనకి జనోలోకంలోనే దొరుకుతుంది, తపోలోకంలోనే దొరుకుతుంది. అన్ని లోకాల్లోని మనకి ఉన్నతమైనటువంటి స్థానం ఉంటుంది. మనం ఏ లోకంలోకైనా వెళ్ళగలం, ఆ లోకంలో పూజించబడగలం. మనం ఇక్కడ ఏమంటే సర్టిఫికేట్లు సంపాదిస్తే, బిరుదులు సంపాదిస్తే, మనం ఇక్కడేమో సన్మానాలు పొందితే ఇవి మాత్రం అక్కడికి వెళ్ళాం, ఇవి వాళ్ళకి అక్కర్లేదు. ఓంకారోపాసన చేసినటువంటి వాళ్ళు మాత్రమే జనోలోకంలో, తపోలోకంలో, సత్యలోకంలో గౌరవించబడతారు. అక్కడ వాళ్ళకి మాత్రమే స్థానం ఉంటుంది. ఓంకారోపాసన చేసి పరబ్రహ్మాన్ని కావాలనుకుంటే పరమాత్మలో కూడా లీనమవుతారు. నజాయతే మ్రియతే ప్రణవార్ధశ్చిదాత్మకః పురాణోసౌ అజత్వేన నిత్యస్యాత్ర అమృతత్వతః. ఈ ప్రణవం యొక్క తత్వాన్ని, ఓంకారం యొక్క తత్వాన్ని చెప్తున్నారు. ప్రణవార్థ, ఓంకారం యొక్క అర్థము చిదాత్మకః, చిత్స్వరూపమైనటువంటి ఆత్మ. దీన్ని చిత్స్వరూపమైనటువంటి ఆత్మ అంటారు. ప్రణవం యొక్క అర్థం. అసౌ ఈ ఆత్మ నజాయతే, పుట్టదు. ఈ చిత్స్వరూపమైనటువంటి ఆత్మ పుట్టదు. నమ్రియతే, చావదు. పురాణ, సనాతనమైనటువంటిది. అజత్వేన, పుట్టుక లేకపోవటం చేత, అమృతత్వత, మరణం పొందకపోవటం వలన, నిత్యస్యాత్, నిత్యమైనటువంటిది. మనం ఎప్పుడు నిత్యం అవుతాం అంటే, మన వ్యవహారాలు నడిపితే ఏదో ఒక రోజు ఈ శరీరం పోతుంది, దహనం చేసేస్తారు. సరే, ఓ 2 రోజులు ఇంట్లో వాళ్ళు తలుచుకుంటారు, తర్వాత మర్చిపోతారు. ఇంతే. అలా కాదు. నువ్వు కానీ పురాణమైనటువంటి, పుట్టుక లేనటువంటి, చావు లేనటువంటి, అమృతమైనటువంటి ఆత్మని కానీ తెలుసుకున్నట్టుగైతే, చిదాత్మకమైనటువంటి ఓంకారాన్ని కానీ నువ్వు సాధన చేసినట్టుగైతే,
నువ్వు శాశ్వతుడు అవుతావు, నీకు చావు లేదు. బృహదారణ్యకంలో ఈ విషయాన్ని చెప్తూ అనంతనామ అన్నాడు. వాడు శాశ్వతమైన పేరు కలవాడు. రమణ మహర్షి గారు చనిపోయారు, కానీ వాళ్ళకి బ్రతుకున్నారు. రామకృష్ణ పరమహంస చనిపోయారు, కానీ వాళ్ళకి బ్రతుకున్నారు. వాళ్ళు ఎలా బ్రతుకున్నారు? బ్రతుకున్నారా అండి అంటే వాళ్ళ నామం చేత బ్రతుకున్నారు. నామం అనంతంగా వాళ్ళ నామం ఉంటుంది, దానికి అంతా ఉండదు. విశ్వామిత్రుడు ఉన్నాడు, వశిష్ఠుడు ఉన్నాడు, బాలకిల్యాది మహామునులు ఉన్నారు, సనక సనందనాథులు ఉన్నారు. వాళ్ళకి చావు లేదు. ఇది మనకు కావాలి అని అంటే మనం శాశ్వతమైనటువంటి స్థానం కావాలంటే ఓంకారాన్ని ఉపాసన చెయ్యాలి. ఆత్మ పుట్టదు, చావదు, సనాతనమైనటువంటిది. చావు పుట్టుకలు లేకపోవడం చేత ఆత్మ నిత్యమైనటువంటిది. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ అజః నిత్య శాశ్వతోయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే అని శృతిలో మంత్రం. శృతి ఏమిటని చెప్తున్నాదండి? అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అనేటువంటి మంత్రంతో ప్రశ్నించాడు నచికేతుడు. ఆత్మ ఎటువంటి విశేషాలు లేనటువంటిది. అటువంటి ఆత్మకు ఓంకారం ప్రతీక. ఎందుకలా చెప్పావయ్యా? లోకల్లో అందరూ ఉత్తమాధికారులు ఉండరు, అందరూ ఉపనిషత్తులకు కంఠస్థం వచ్చిన వాళ్ళు ఉండరు, అందరూ బ్రహ్మసూత్రాలు ఔపాసన పట్టిన వాళ్ళు ఉండరు, అందరూ భగవద్గీత తాగీసిన వాళ్ళు ఉండరు. కానీ మందాధికారులు, కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటారు, మధ్యమాధికారులు, ఏదో కొంత తెలుసును అన్నట్టుగా భ్రాంతి పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అపరబ్రహ్మ అయినటువంటి హిరణ్య గర్భ ప్రాప్తి వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళకి అంతకన్నా వాళ్ళు మేరకెళ్ళలేరు, వాళ్ళు పరబ్రహ్మాన్ని పొందలేరు. వాళ్ళు హిరణ్య గర్భలోకాల వరకు వెళ్తే గొప్ప. వాళ్ళకి ఓం అనేటువంటి ఆలంబనం ప్రతీక చెప్పారు. ఈ మంత్రంలో ఓంకార ఆలంబనమైనటువంటి ఆత్మ స్వరూపాన్ని సాక్షాత్తుగా నిర్ధారణ చేస్తున్నారు. ఆత్మ పుట్టదు, ఆత్మ మరణించదు. పుట్టే గుణం కలిగినటువంటి వస్తువునకు అనిత్యత్వం ఉంటుంది, వికారాలు ఉంటాయి. ఏదైనా పుట్టింది అంటే దానికి వికారాలు ఉంటాయి, అనిత్యం అవుతుంది. ఆత్మ పుట్టదు, చావదు. అవి ఆత్మకు ఉండవు. ఈ ఆత్మ సర్వజ్ఞుడు. ఈ ఆత్మకి తెలియనటువంటి విషయం లేదు. ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాళ్ళకి లోకాలోకాల్లో జరుగుతున్నవన్నీ తెలుస్తాయి. మనం ఊరికే బుర్ర బాధేసుకోవడమే కానీ మన జ్ఞానం ఎందుకు పనికిరాదు. ఈ లోక జ్ఞానం వలన మనం ఏమిట్రా అంటే మళ్ళీ ఇక్కడే కుక్కో నక్కో పందో పురుగో దేనిగానో పుట్టడమే తప్పిస్తే మనం సాధించింది ఏం లేదు. ఈ లౌకిక జ్ఞానం ఎందుకు పనికిరాదు. నశించనటువంటి చైతన్య స్వభావం కలిగినటువంటిది ఆత్మ. ఈ ఆత్మ ఏ కారణాంతరముల నుండి పుట్టలేదు, మరో ఏ కారణం నుండి ఆత్మ పుట్టలేదు. ఈ ఆత్మ నుంచి మరో వస్తువు పుట్టలేదు. అందువలన ఆత్మ అజుడు, పుట్టుకలేనివాడు, నిత్యుడు, శాశ్వతుడు. శాశ్వతుడు అంటే అపక్షయం లేనివాడు. ఏది అశాశ్వతమో అది మధ్యలో క్షయం పొందుతుంది, తరుగుదల కలిగి ఉంటుంది. ఆత్మకి తరుగుదల లేదు. ఈ ఆత్మ శాశ్వతుడు కాబట్టి పురాణుడు, చాలా సనాతనమైన వాడు. ఆత్మ వృద్ధిక్షయాలు లేనటువంటిది. ఆత్మ పెరగదు, తరగదు. అందువలన ఆత్మ హింసించబడేటువంటి శరీరంలో ఉన్నప్పటికీ, అంటే దెబ్బలు కొడితే తగులుతాయి శరీరానికి, కానీ ఆత్మకి తగలవు. ఆత్మ హింసింపబడదు. ఆకాశం వలె ఆత్మ హింసించబడదు. ఆత్మకి ఎటువంటి హింసలు అంటవు. కారణం నాస్య కార్యం వా దేహఘాతేపి నోహతి దేహో దేహాంతరం హంతి నచిద్ధంతి నహన్యతే. విద్యారణ్యుల వారు కొద్దిగా వివరణ చెప్తున్నారు. అస్య ఆత్మకు కారణం నా, ఏర్పడటానికి కారణం ఏమీ లేదు. ఆత్మ ఏర్పడడానికి ఏదైనా కారణం ఉందా? ఏదీ లేదు. కార్యంబా, ఆత్మ వలన ఏర్పడినటువంటిది ఏదైనా ఉన్నదా? ఆత్మ నుండి ఏదైనా వచ్చిందా? ఏదీ లేదు.
ఆత్మ దేని నుండి వచ్చిందా? లేదు. దేహఘాత అపి, ఆత్మ ఉండే శరీరానికి దెబ్బ తగిలింది, నో హతి, ఆత్మకి దెబ్బ తగలేదు. దేహ, శరీరం దేహాంతరం ఘ్నంతి, మరో శరీరాన్ని కొడుతుంది. ఈ శరీరం మరో శరీరాన్ని దెబ్బతీస్తుంది. కానీ చిత్స్వరూపమైనటువంటి ఆత్మ నాహంతి, కొట్టదు, నాహన్యతే, కొట్టబడదు. చిత్స్వరూపమైనటువంటి ఆత్మ దేన్ని కొట్టదు, దేని చేత కొట్టబడదు. ఆత్మ దేని చేత కొట్టబడదు, ఆత్మ దేన్ని కొట్టదు. ఆత్మ అనే దానికి ఏ కారణము లేదు. ఆత్మ నుండి ఏదీ పుట్టలేదు, ఆత్మ నుండి కార్యాలు ఏమీ లేవు, ఆత్మకి కారణం లేదు. ఆత్మ ఉన్న దేహానికి దెబ్బ తగిలినా ఆత్మకు దెబ్బ తగలదు. ఒక శరీరం మరో శరీరాన్ని హింసిస్తుంది, చిత్స్వరూపమైనటువంటి ఆత్మ హింసించదు. అలాగే ఆత్మ హింసించబడదు. హంతా చేన్మన్యతే హంతో, హతశ్చేన్మన్యతే హతం, ఉభౌతౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. కఠోపనిషత్తులోనే ఇది మంత్రం. మూఢులు శరీరాన్ని ఆత్మగా భావించి శరీరాన్ని చంపటం, ఆత్మను చంపటం, శరీరం చనిపోవటం, ఆత్మ చనిపోవటంగా భావిస్తారు. జ్ఞానం లేనటువంటి వాళ్ళు వాడు చచ్చిపోయాడండి అంటారు. ఎవడు చచ్చిపోయాడు? శరీరం పోయిందంతే, ఏం పోలేదు. ఒక శరీరం పోయింది, ఆత్మ చనిపోలేదు. ఆత్మ చనిపోదు, శరీరం పోతే ఆత్మ పోదు, ఆత్మ చనిపోవడం అనేటువంటిది ఉండదు. కానీ ఆత్మ అవిక్రీయమైనటువంటిది, వికారాలు లేనటువంటిది, చంపబడదు. మూఢులకే చావు పుట్టుగల భ్రాంతి. లోకంలో మోహగ్రస్తులైనటువంటి వాళ్ళు నేను మరో 10 ఏళ్ళు బతుకుతాను, 5 ఏళ్ళు బతుకుతాను, 2 ఏళ్ళు బతుకుతాను, ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు, ఏమిటి జరుగుతుందో, ఏమిటి జరుగుతుంది, ఏమిటి నువ్వు జరిగింది ఏమిటి, జరగబోయేది ఏమిటి? ఏమీ జరగలేదు, ఏమీ జరగబోదు. నీ ఆడావిడే మిగిలిపోతుంది, కాళ్ళు చేతులు నొప్పులే మిగిలిపోతాయి, ఏమీ ఉండవు. మూఢులకే చావు పుట్టుగల భ్రాంతి. బ్రహ్మజ్ఞానికి చావు పుట్టుకలు లేవు. బ్రహ్మజ్ఞానికి చావు లేదు, పుట్టుక లేదు. ధర్మాధర్మ ప్రసక్తి లేదు. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడికి ధర్మం ఇది అధర్మం అన్నది లేదు. కర్తృత్వము కర్మ రెండూ లేవు. కర్మ కర్తృత్వ సిద్ధి లేదు, కర్మ లేదు, కర్తృత్వం సిద్ధించడము లేదు, ఏమీ లేవు. ఆత్మ చంపబడదు, ఆత్మ దేన్ని చంపదు. అవిజ్ఞానులు అని జ్ఞానులు గ్రహిస్తారు. జ్ఞానులైనటువంటి వాళ్ళు ఆత్మ దేన్ని చంపదు, ఆత్మ దేని చేత చంపబడదు అని గ్రహిస్తారు. శ్యామాకాదేరణోరేష అడీయాన్ తత్రాణుకల్పనాత్, మహీయాన్ మహత ఖాదే తత్రాకాశాది కల్పనాత్. విద్యారణ్యుల వారు కఠోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాల్ని చాలా సూక్ష్మమైనటువంటి సంస్కృతంలో పెడుతున్నారు. ఇదే ఇక్కడ విషయం ఉంటుంది. మంత్రాల్లా చదువుకుంటున్నాం కదండి, మళ్ళీ అనుభూతి ప్రకాశము అని చెప్పడం ఎందుకు అని అంటే, చదువుకోవటం వేరు, అనుభూతి వేరు. ఇప్పుడు సైన్స్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 పాఠాలు చెప్తారు. ల్యాబ్కి తీసుకువెళ్ళి మళ్ళీ ల్యాబొరేటరీలో ప్రాక్టికల్స్ చేయిస్తారు. ఎందుకండి ప్రాక్టికల్స్? వాళ్ళు అక్కడ పాఠం విన్నారు కదా, వాళ్ళకి తెలిసిపోయింది కదా. అంటే ఆ పాఠం విన్నటువంటి పాఠం వాడు ప్రాక్టికల్గా చేస్తే రిజల్ట్ వస్తున్నదా లేదా, అది నిజమవునా కాదా వాడికి తెలియటం కోసం. అలాగే ఉపనిషత్తులు చదువుకున్నాం, మనం ఈశావాస్యం చదివాం, క్యానం చదివాం, కఠం చదివాం, ముండకం చదివాం, ప్రశ్న చదివాం, ఐతరేయం చదివాం, మాండూక్యం చదువుతున్నాం, చాందోగ్యం చదువుతున్నాం, తైత్రీయం చదివేశాం, ఇంకా బృహదారణ్యకం ఒక్కటే ఉన్నాడు. అన్ని ఉపనిషత్తులు చదివాం. ఉపనిషత్తులు చదవలేదని అంటం లేదు, ఉపనిషత్తులు చదవటం వేరు, ఆ ఉపనిషత్తుల యొక్క అనుభూతి కలగటం వేరు. మనం 10 ఏళ్ల నుంచి
వేదాంతాన్ని వింటున్నాం, వేదాంతాన్ని చదువుతున్నాం. కానీ ఎవరైనా శాలువా కప్పుతారా? ఎవరైనా రామసుబ్బారావు చాలా గొప్పవాడు అంటారా? ఎవరైనా రామసుబ్బారావు గారు మహాపండితుడు అంటారా? అని వెనకాతల పరిగెడుతున్నాం. ఎన్నో కొన్ని సంవత్సరాలు అయించి, నేను నా గురించే చెప్పుకుంటున్నాను. నేను 40 సంవత్సరాలు అయించి వేదాంత మార్గాన్ని చదువుతున్నాను, వింటున్నాను. మరి నా భ్రాంతి పోయిందా? అనుభూతి కావాలి. ఇంకా ఎవరైనా పిలుస్తారా? ఇంకా ఎవరైనా శాలువా కప్పుతారా? ఇంకా ఎవరైనా పువ్వుల దండ వేస్తారా? ఇంకా ఎవరైనా బొకే ఇస్తారా? ఎవరైనా సన్మాన పత్రం రాస్తారా? ఏదో ఒక బిరుదు ఇవ్వకపోతారా? ఏదో అన్నటువంటి తాపత్రయం. అంటే నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదనమాట. థియరిటికల్ నాలెడ్జే ఉన్నది. థియరిటికల్ నాలెడ్జ్ వల్ల ప్రయోజనం ఏమిటండి? ఏం ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. అంటే నీకు వైరాగ్యం కలగలేదు. నీకు ఇన్ని సంవత్సరాలైనా వైరాగ్యం కలగలేదు. ప్రయోజనం ఏమిటి? నీకు ఇంకా నీ మనస్సు గురువు పాదాల మీద నిలబడలేదు. ఇంకా నీకు జీవబ్రహ్మములు ఒకటే అనేటువంటి స్థితి రాలేదు. ఇంకా నీకు శరీరం మీదే వ్యామోహం ఉన్నది. ఫోటోలు తీశారా, ఫోటోలు పెట్టారా, ఇంకా వాటి మీదే ఉన్నాం. చదివితే ప్రయోజనం ఏమిటి? అప్పుడు మనం రెండింటికి చెడు రేవళం అవుతాం. రేవలి అంటే చాకల్ని రేవలి అంటారు, రేవడి అంటారు. రెండింటికి చెడ్డాడంటే బట్టలు పోయి గాడిద పోయిందట. మనం అయిపోతాం. యహలోక విషయాల్లోని లేము, పరలోక విషయాలు పొందలేదు. ఎందుకంటే మనం వేదాంతం చదువుతున్నాం అన్నటువంటి భ్రాంతితో ఇహలోక విషయాలు వదిలేసాం. వేదాంతాన్ని చదివి దానికి అనుగుణంగా నడవలేదు కాబట్టి పరలోకకుల విషయాలు పోయాయి. మన రెండు పక్కలా పోయిన వాళ్ళే. అలా ఉండకూడదు. పరలోక విషయం మీద దృఢమైనటువంటి నిశ్చయ జ్ఞానం కలగటం కోసమే ఈ అనుభూతి ప్రకాశం. శ్యామాకాదే రణోరేష అనీయాన్ తత్ర అణుకల్పనాత్ మహీయాన్ మహతఖాదే తత్ర ఆకాశాది ప్రకల్పనాత్. ఏష ఈ ఆత్మ శ్యామాకాదే, చామగింజ కంటే అణుహు సూక్ష్మమైనటువంటిది. తత్ర ఈ ఆత్మయందు అణుకల్పనాత్ సూక్ష్మత్వాన్ని చెప్పబట్టం వలన అనీయాన్ చాలా సూక్ష్మమైనది. ఆత్మ చాలా సూక్ష్మమైనది. తత్ర ఈ ఆత్మయందు ఆకాశాది కల్పనాత్ ఆకాశత్వము చెప్పబట్టం వలన మహత చాలా గొప్పది, విశాలమైనది అయిన ఖాదే ఆకాశము కంటే మహీయాన్ గొప్పది. ఆకాశం కన్నా పెద్దది, అణువు కన్నా చిన్నది ఆత్మ. ఆత్మ అణువు కన్నా సూక్ష్మమైనటువంటిది, ఆకాశం కన్నా గొప్పదైనటువంటిది. సూక్ష్మత్వ లక్షణాల వలన అణువు కన్నా సూక్ష్మమైనటువంటిది ఆత్మ. ఆకాశత్వ లక్షణాల వలన ఆకాశం కన్నా గొప్పది ఆత్మ. అంటే ఆత్మ అత్యంత సూక్ష్మము, అత్యంత ఘనము. రెండు లక్షణాలు ఆత్మకున్నాయి. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహిత గుహాయ తమ క్రతు పశ్యతి వేతశోక ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మన అని కఠోపనిషత్తులో మంత్రం. ఆత్మ ధాన్యంపై ఉన్నటువంటి నూగు కన్నా అణువైనటువంటిది. ధాన్యం కింద మీద నూగు ఉంటుంది, ఇలా మనకు వేలుతో అంటే ఆ నూగు తగులుతుంది. దానికన్నా అణువైనటువంటిది ఆత్మ. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ. భూమ్యాదుల కన్నా చాలా విశాలమైనటువంటిది ఆత్మ. సూక్ష్మమైనటువంటిది, విశాలమైనటువంటిది. ఈ లోకంలో కలిగినటువంటి వస్తువులన్నింటిలో ఆత్మ చేతనే సత్తు కలవి. అన్నింట్లోనే ఆత్మే ఉన్నది. సూక్ష్మ వస్తువుల యందు ఆత్మే ఉన్నది, ఘన వస్తువుల యందు ఆత్మే ఉన్నది. ఈ ఆత్మ వస్తువుల నుండి వేరైతే వస్తువులని అసత్తులు అంటారు. ఈ ఆత్మ వస్తువుల నుండి దూరం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ వస్తువుని అసత్ అంటారు. ఆత్మ బ్రహ్మాది స్తంభ పర్యంతం అన్ని జీవుల యొక్క హృదయాల్లోని ఉంటుంది.
అన్నింటా ఆత్మ ఉంటుంది. ఆత్మను దర్శన, శ్రవణ, మనన, విజ్ఞానాల ద్వారా తెలుసుకోవాలి. ఆత్మని దర్శించాలి, ఆత్మని శ్రవణం చేయాలి, ఆత్మని మననం చేయాలి, ఆత్మని జ్ఞానంతో తెలుసుకోవాలి. కనిపిస్తూ ఉన్నటువంటి, కనిపించనటువంటి అన్ని విధముల ఇంద్రియార్థాల్ని విడిచిపెట్టి కోరికలు లేనటువంటి వాడిని అక్రతువు అంటారు. అక్రతువు అంటే ఈ కనిపిస్తూ ఉన్నటువంటివి, కనిపించనటువంటి అన్ని విధాలైనటువంటి ఇంద్రియార్థాలు, ఇంద్రియ విషయాల్ని విడిచిపెట్టి కోరికలు లేనివాడు. బ్రహ్మజ్ఞానం కావాలంటే కనిపించే వాటిని వదిలేయాలి, కనిపించనటువంటి వాటిని వదిలేయాలి, అన్నింటినీ వదిలేయాలి, అన్ని కోరికల్ని వదిలేయాలి. అతనికి శరీర ధారకాలైనటువంటి మనస్సు మొదలైనటువంటి ధాతువులు ప్రసన్నం అవుతాయి. ఎవరికైతే కోరికలు ఉండవో వాడికి మనస్సు మొదలైనటువంటివన్నీ కూడా ప్రసన్నం అవుతాయి. అంటే మనస్సు, బుద్ధి మొదలైనటువంటివి నిగ్రహించబడతాయి. ఆ విధంగా మనస్సు నిగ్రహించబడటం వలన, కోరికలు లేకపోవటం వలన అతడు కర్మకారణమైనటువంటి వృద్ధిక్షయాలు లేనటువంటి ఆత్మ గొప్పతనాన్ని గుర్తిస్తాడు. కర్మ వలన గొప్పవాడు, కర్మ వలన తక్కువవాడు అవుతాడు. ఆ రెండు ఆత్మకు ఉండవు. కర్మకారణాలైనటువంటి వృద్ధిక్షయాలు రెండు ఆత్మకు ఉండవు. ఆత్మ మనోనిగ్రహం వలన, కోరికలు లేకపోవటం వలన మనకి తెలుస్తుంది. ఈ ఆత్మను నేనే అని తెలుసుకుంటాడు. ఆత్మ నేనే అని తెలియటం వలన శోకం ఉండదు, దుఃఖం ఉండదు. ఈ ఆత్మ ప్రాకృతులకు తెలియరాదు. అంటే ఈ లౌకిక విషయాల్ని పట్టుకో వేలబడుతూ ఉంటారు. వాడు ఉపన్యాసాలు అయితే బ్రహ్మజ్ఞానం కోసం చెప్తాడు, కానీ వాడు ఎప్పుడూ కూడా ఈ లోక వ్యవహారాలను పట్టుకో వేలబడుతూ ఉంటాడు. వాడికి ఆత్మ కోసం తెలియదు. స్థితో జంతుర్గుహాయాంతం నిష్కామస్తు పశ్యతి ఇంద్రియాణం ప్రసన్నత్వాత్ వేతశోకస్తదా భవేత్. తం ఆ ఆత్మను జంతు హృద్గుహాయాం స్థిత, జీవుల యొక్క హృదయ కుహరంలో ఉండేటువంటి దానిని నిష్కామస్తు, కోరికలు లేనటువంటి వాడు పశ్యతి, చూస్తున్నాడు. కోరికలు లేకపోతేనే మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మని మనం చూడడానికి వీలవుతుంది, మన కోరికలు లేకపోతేనే. తదా అప్పుడు ఇంద్రియాణం ప్రసన్నత్వాత్, ఇంద్రియాలు ప్రసన్నాలు అవటం వలన వీతశోక, దుఃఖం లేనటువంటి వాడవుతాడు. ఆత్మ జీవుల హృదయ కుహరంలో కోరికలు లేని వాని చేత దర్శించబడుతుంది. కోరికలు లేనటువంటి వాడే ఆత్మని హృదయం లోపల దర్శించగలడు. అలా చూడబడినప్పుడు ఇంద్రియాలు ప్రసన్నాలు అవటం వలన దుఃఖం ఉండదు. ఇంద్రియాలు ప్రసన్నాలు అవుతాయి కాబట్టి దుఃఖం ఉండదు. అయితే ఇక్కడ కఠ ఉపనిషత్తులో చెప్పినటువంటి మంత్రార్థాన్ని ఇంతకు ముందు శ్లోకంలోనే చెప్పాం. ఆత్మ కోరికలు లేనటువంటి వాళ్ళ చేత, ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళ చేత తెలియబడుతుంది. అటువంటి వాళ్ళే ఆత్మని గుర్తించగలరు అని చెప్పాం. వాళ్ళకి దుఃఖం ఉండదని కూడా చెప్పాం. అటువంటి వాళ్ళకి దుఃఖం ఉండదని కూడా చెప్పాం. కాబట్టి ఆత్మజ్ఞానము అంటే ముందు ఏమిటి, మొట్టమొదట ఉండవలసింది కోరికలు ఉండకూడదు, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకుండా కోరికలు వెంట పడి పరిగెడుతూ నేను ఆత్మ ఆత్మ అంటే అది వచ్చే అపహాస్యం అవుతుంది, కానీ నిజం కాదు. అంతర్ముఖోహం పశ్యామి మత్తోన్యో బాహ్యధీర్పుమాన్ జ్ఞాతుమర్హతి కో వాతం విరుద్ధాత్మత్వభాసినం. అయ్యా, నాకన్నా ఆత్మని గురించి తెలిసిన వాళ్ళు దొరకడం కష్టం అన్నాడు యమధర్మరాజు. ఏమిటయ్యా గొప్పతనం? అహం, నేను అంతర్ముఖ, లోపలికి చూస్తూ ఉన్నటువంటి వాడిని, పశ్యామి, ఆత్మను చూస్తున్నాను. ఆత్మని చూడాలంటే అంతర్ముఖంగా చూడాలి. ఆత్మని చూసేటువంటి వాళ్ళు బాహ్యం లోకాన్ని చూస్తే కాదు. నాకు 2000 మంది శిష్యులు ఉన్నారండి, 20,000 మంది శిష్యులు ఉన్నారండి, నా యూట్యూబ్ ఫాలోవర్స్ 2 లక్షలండి, 3 లక్షలండి. ఎందుకండి ఆడవడానికి? వాళ్ళందరూ నీకు ఫాలోవర్స్ అయితే నీ ఆత్మ నీకు తెలుస్తుందా? వాళ్ళందరూ ఫాలో కాకపోతే నీ ఆత్మ నీకు తెలియదా? ఆత్మ తెలియడానికి మనకి 2 లక్షల మంది ఫాలోయింగ్ ఉండాలా?
అదేదో ఓట్లు వేసి మన గెలిపించి మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వాలంటే మన ట్విట్టర్నో దేన్నో అనుసరించే వాళ్ళు బోల్డంతమంది ఉండాలి అని మనం కోరుకోవాలి. మన ఫేస్బుక్నో లేకపోతే ఇంకేదో యూట్యూబ్నో దాన్ని అనుసరించే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలని కోరుకోవాలి. కానీ మనకి ఆత్మ కావాలి అంటే మనకెందుకండి ఈ ఫాలోవర్సు? నాకు 2,00,000 మంది ఉన్నారండి నన్ను చూసేటువంటి వాళ్ళు. 10,00,000 మంది ఉన్నారండి, 25,00,000 మంది ఉన్నారండి. కానీ నీ ఆత్మ నీకు తెలియలేదండి. నీ ఆత్మ నీకు తెలియలేదు. 10,00,000 మంది నీ వెనకాతల ఉంటే ప్రయోజనం ఏమిటి? దుర్యోధనుడు వెనకాతల 11,00,000 సైన్యం ఉన్నది. పాండవుల వెనకాతల ఒక్క కృష్ణ పరమాత్మ ఉన్నాడు. పాండవుల వెనకాతల ఉన్నటువంటి 7,00,000 అక్షౌహిణీల సైన్యం చచ్చిపోయింది. కౌరవుల్లో 11,00,000 అక్షౌహిణీల సైన్యం చచ్చిపోయింది. పాండవుల బంధువులు చచ్చిపోయారు. కౌరవుల బంధువులు చచ్చిపోయారు. పాండవులు ఎలా మిగిలారండి? ఒక్క కృష్ణుడు ఉన్నాడు మిగిలారు. పరమాత్మే మిగిలేవాడు. మిగతావన్నీ పోయేవండి. మన ఈ వెనకాతల చుట్టూ ఉన్నటువంటి బలగాల్ని చూసి మనలో మనం పొంగిపోతే మనం ఉత్తి భ్రాంతిలో ఉన్నాం అన్నమాట. మన ఆత్మజ్ఞానానికి అన్ఫిట్, మనం పనికిరాం. ఎప్పుడో పూర్వకాలంలో మేము చదువు కాంపోజిట్ జనరల్ 7వ తరగతి అయిపోయిన తర్వాత 8వ తరగతిలో కాంపోజిట్లోకి మార్చాలంటే వాళ్ళు లెక్కలు బాగా చేయగలరంటే కాంపోజిట్లో పెట్టేవాళ్ళు, లెక్కలు చేయలేరంటే జనరల్లో పెట్టేవాళ్ళు. అలా ఇప్పుడు మనం నా బయట వ్యవహారాలు చూస్తే మన ఆత్మజ్ఞానానికి అన్ఫిట్, ఆత్మజ్ఞానానికి పనికిరాం. అంతర్ముఖమైనటువంటి జ్ఞానం కలవాళ్ళం అయితే మన ఆత్మజ్ఞానానికి పనికొస్తాం. అహం నేను అంతర్ముఖ, లోపల చూస్తూ ఉన్నటువంటి వాడిని పశ్యామి, ఆత్మను చూస్తున్నాను. మత్తః నాకంటే అన్యః ఇతరుడైనటువంటి వాడు బాహ్యధీహి పుమాన్ బహిర్ముఖమైనటువంటి పురుషుడు విరుద్ధ ఆత్మత్వ భాషణం, ఆత్మస్వభావం కన్నా విరుద్ధమైనటువంటివి గోచరించేవాడు తమ్ ఆత్మను కహ ఎవడు జ్ఞాతుమర్హతివా తెలుసుకోవడానికి అర్హుడు. బాహ్యంగా దృష్టి కలిగినటువంటి వాడికి ఆత్మ కోసం తెలియదు. వాడికి బాహ్య జ్ఞానమే ఉంటుంది, ఆత్మజ్ఞానం తెలియదు. అంతర్ముఖుడికి మాత్రమే ఆత్మజ్ఞానం తెలుస్తుంది. ఆత్మ విరుద్ధమైనటువంటి స్వభావాలు కలది కాబట్టి ఆత్మని పట్టుకోవటం చాలా కష్టం. నేను అంతర్ముఖుని కనుక ఆత్మను చూస్తున్నాను. నాకన్నా వేరైనటువంటి బాహ్య బుద్ధి కలిగినటువంటి పురుషుడు ఎవడైనా ఆత్మధర్మానికి విరుద్ధమైనటువంటి దేహేంద్రియాదులను చూసేవాడు ఆత్మని చూడగలడా? శరీరాన్ని చూసుకుంటున్నాడు, ఇంద్రియాలను చూసుకుంటున్నాడు, ఫోటోలు చూసుకుంటున్నాడు, ఫాలోవర్స్ని చూసుకుంటున్నాడు. వాడు ఆత్మని ఏం చూస్తాడండి? వాడికి ఆత్మ గురించి ఏం తెలుస్తుందండి? వాడికి ఇవే తెలుస్తాయి. వాడు శుభ్రంగా ఫోటోగ్రఫీ నేర్చుకొని ఫోటోలు తీసుకుంటే బాగుంటుంది. వాడికి ఆత్మజ్ఞానం కలగదు. వాడికి అంతర్ముఖం లేని వాడికి ఆత్మజ్ఞానం ఏం కలుగుతుంది? బాహ్య దృష్టి గలవానికి ఆత్మ దర్శించడానికి వీలు కాదు. అంతర్దృష్టి కలిగినటువంటి వాడే ఆత్మని చూడగలడు అని యమధర్మరాజు గారి మాట. దూరంగచ్చేది హాసీనః శయానో యాతి సర్వతః సమదో విమదశ్చాతో దుర్లక్ష్యో హ్యవివేకిభిః. ఆత్మ అవివేకుల చేత చూడబడదు. వివేచనా శక్తి లేని వాళ్ళకి ఆత్మ తెలియబడదు. యహ ఇచ్చట ఆసీనః కూర్చొని ఉండి దూరం, చాలా దూరం నందున్నటువంటి చోటికి గచ్చేతి వెళ్తుంది. ఆత్మ ఇక్కడే కూర్చున్నది, ఎక్కడికో వెళ్ళింది. ఏమండి? సర్వతః అన్ని ప్రదేశములకు శయానః పడుకొని వాడై యాతి వెళుతున్నాడు. ఇక్కడ పడుకున్నాడు, అన్ని ప్రదేశాలకి వెళ్తున్నాడు. సమదః సంతోషంతో కూడినటువంటి వాడై, విమదః దుఃఖం కలిగినటువంటి వాడు అవుతున్నాడు. అతః అందువలన అవివేకిభిః వివేచనా శక్తి లేని వారి చేత దుర్లక్ష్యహి అంటే దర్శించడానికి వీలు కాదు కదా, ఆత్మని చూడలేరు కదా. ఇక్కడే కూర్చొని ఉండి దూరంగా ఉన్నటువంటి దాన్ని దర్శిస్తున్నాడు.
ఇక్కడే పడుకొని ఉండి అంతటా తిరుగుతున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు, దుఃఖంతో ఉంటున్నాడు. కాబట్టి ఆత్మని గుర్తించడం కష్టమయ్యా. అవివేకులైనటువంటి వాళ్ళు ఆత్మను తెలుసుకోలేరు, వాళ్ళకి సాధ్యం కాదు. ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్తం మదా మదం దేవో మదన్యో జ్ఞాతుమర్హతి. ఆత్మ జాగ్రత్త అవస్థలో ఆసీనుడై ఉంటే కదలని వాని వలె ఉండి చాలా దూర ప్రదేశానికి వెళుతున్నాడు. జాగ్రత్త అవస్థలో ఆసీనుడై కదలనటువంటి వాళ్ళ ఉండి చాలా దూరదేశాల్లో జరిగినవి కూడా చూస్తున్నాడు. అదే ఆత్మ సుషుప్తి అవస్థలో నిద్రిస్తూ ఉన్నటువంటి వాడై అన్ని చోట్లకి వెళ్తున్నాడు. ఆత్మ సంతోషం కలిగినటువంటిది, లేనటువంటిది అంటే దుఃఖం కలిగినటువంటిది అనే రెండు విరుద్ధ ధర్మాలు కలిగి ఉంటున్నారు. అంటే అటువంటి విరుద్ధ ధర్మాలు కలిగినటువంటి ఆత్మని తెలియడానికి వీలు కాదయ్యా. అటువంటి విరుద్ధ ధర్మాలు గల ఆత్మ ఆ యముడికే తెలుసు. ఇక్కడ భగవత్పాదుల వారు మేము మొదలుగా సూక్ష్మబుద్ధులైనటువంటి పండితులకే బాగా తెలియదగినటువంటిది అని వ్యాఖ్యానించారు. ఆత్మ ఎవరికి తెలుస్తుందంటే భగవత్పాదుల వారి వంటి సూక్ష్మబుద్ధులైనటువంటి గొప్పవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే హిరణ్య గర్భస్వరూపుడైనటువంటి మృత్యువు, అతనిలాగే సూక్ష్మబుద్ధి కలిగినటువంటి గురువులు ఆత్మదేవుణ్ణి తెలుసుకోగలరు, మామూలు వాళ్ళకి తెలియదు. స్థితి, గతి, నిత్యత్వము, అనిత్యత్వము అనేటువంటి విరుద్ధ ధర్మాలు కలిగి ఉండడం వల్ల ఆత్మని తెలియటం కష్టం. బ్రహ్మజ్ఞానులు మాత్రమే ఆత్మని తెలుసుకోగలరు. లోకజ్ఞానం కలవాళ్ళకి ఆత్మ తెలియదు, బ్రహ్మజ్ఞానం కలవాళ్ళకి మాత్రమే, వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే, గురు ప్రసాదం కలవారికి మాత్రమే ఆత్మ తెలుస్తుంది. మనే ధ్యాతుం సమాసీనః దేహం సంకల్ప్య మానసం తేనైవ నగరం గత్వా కరోతి క్రయ విక్రయో. ఇక్కడ విద్యారణ్యుల వారు చెప్తున్నారు ఇవాళ లోకంలో జరుగుతున్నటువంటిది. ఒక 3 శ్లోకాల్లో మనకి ఆయన అందిస్తున్నారు. మనే అడవి యందు, అరణ్యంలో ధ్యానం చేయటానికి సమాసీన కూర్చున్నారు. ఏమండి, ఓ అడవికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉంటే భార్య పిల్లలు ఈ గోళ్ళు చికాకులు ఇవన్నీ ఎందుకన్నాడు. ఒక అడవికి వెళ్ళిపోయాడు, ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాడు. మానసం మనో సంబంధమైనటువంటి దేహం శరీరమును సంకల్పించుకొని అక్కడ వాడు కూర్చున్నాడండి ధ్యానం చేయడానికి. వాడు మానసికంగా తేనైవ ఆ మానసిక దేహంతోనే నగరంగత్వ వాడు ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళి క్రయ విక్రయవు కరోతి వ్యాపారాలు చేస్తున్నాడు. అంటే వాడు మానసికంగా నగరంలోనే ఉన్నాడు, నగరంలోనే అది ఎంత కమ్మారు, ఇది ఎంత కొన్నారు, ఇది ఎలా వచ్చింది, అది ఎలాగైంది అని ఆలోచిస్తున్నాడు. కానీ అడవిలో కూర్చున్నాడు, ధ్యానం చేస్తున్నాడు అంటున్నాడు. అడవిలో ధ్యానం చేసినప్పటికీ కూడా మనస్సంకల్పం అనేటువంటిది లౌకిక వ్యవహారముల ఎందున్నది కాబట్టి వాడు మోక్షానికి అర్హుడు కాడు. ఒకడు ధ్యానం చేయాలని అడవికి వెళ్ళాడు, ఏకాంతంలో కూర్చున్నాడు. కానీ మనస్సు అనేటువంటి శరీరంతో సంకల్పం అనేటువంటి ఆలోచన ద్వారా నగరంలోకి వచ్చి కొనటం, అమ్మటం మొదలైనటువంటి లౌకిక కర్మలు చేస్తున్నాడు మనస్సుతో. అంటే శరీరం అడవిలో ఉన్నా మనస్సు నగరంలో ఉంది. ధ్యానం కావాలని వెళ్ళినా మనస్సుతో వ్యాపారం చేస్తున్నాడు. అందువలన అస్థిరుడు, అవివేకి, ఆత్మను తెలియలేడు. వాడికి ఆత్మ తెలియదు. ఇవాళ లోకంలో అదే జరుగుతూ ఉంటుంది. ఏమండి, ఇవాళ మన లోకంలో అలాగే ఉంటాం. శయానో మంచకక్షేషు విలీనేషు నిరాకృతి ఆకాశవత్ సర్వగతః ఏకసుప్తోవతిష్ఠతే. మంచం మీద శయానః నిద్రిస్తున్నాడు. అక్షేషు నేత్రములు విలీనేషు మూతపడ్డాయి, కళ్ళు మూతపడ్డాయి. కాగా నిరాకృతి ఎటువంటి ఆకారం చూడకుండా ఆకాశవత్ సర్వగతః ఆకాశం వలె అంతటా వ్యాపించినటువంటి వాడై ఏకః ఒక్కడే సుప్తోవతిష్ఠతే నిద్రిస్తూ ఉంటాడు. ఇంట్లోనే ఉన్నాడు, మంచమే పడుకున్నాడు,
కళ్ళు మూసుకున్నాడు. ఏదీ చూడటం లేదు, శూన్యాన్ని చూస్తున్నాడు, హాయిగా ధ్యానంలో ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు, పడుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. అడవికి వెళ్ళాడు, మనస్సుతో వ్యాపారం చేస్తున్నాడు. అడవిలో ఉండి మనస్సుతో వ్యాపారం చేయడం గొప్పదా, ఇంట్లో ఉండి మంచం మీదే పడుకొని ఉండి కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం గొప్పదా? ఇది అనుభూతి ప్రకాశం. ఒరే నాయనా, నువ్వేదో అడవిలో గడిపోయాను, అడవిలో కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను అంటే ధ్యానం కాదురా. ఇంట్లోనే నీ మంచం మీద నువ్వు పడుకో, నువ్వు కళ్ళు మూసుకో. నీకు పరమాత్మే కనిపించాలి, నీకు లౌకికమైనటువంటి విషయాలు ఏవి కనిపించకూడదు. శూన్యం. మతం అంతా అన్నింటినీ కూడా వదులుకో. ధన విద్యాభిర్మత్త పాండిత్యం సదసి బ్రవన్ వైరాగ్య నటనేనాసో లక్ష్యతే మదహీనవతు. లోకంలో ఇవాళ ఇది ఎక్కువైపోయిందండి. మరి విద్యారణ్యుల వారు ఎంత ఆలోచించి మాట రాశారో కానీ ఇవాళ ఇది చాలా ఎక్కువైపోయింది. ధన విద్యాభిమత్త, డబ్బు విద్య మొదలైనటువంటి వాటితో గర్వించినటువంటి వాడే, బాగా మదించి గర్వించి సదస్సులలో అంటే సభల్లో పాండిత్యం, విద్యా ప్రదర్శన, పండితుడిగా బురవన్ మాట్లాడుతూ ఉంటాడు. బాగా డబ్బున్నవాడు అవడం వల్లనో లేకపోతే బాగా చదువుకున్నవాడు అవడం వలనో సభల్లోకి పిలుస్తూ ఉంటారు. అక్కడ వాడి పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ఇలా బల్లలు బద్దలు కొట్టి దబా 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 మాట్లాడేస్తూ ఉంటాడు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపస్థిత అని కృష్ణ పరమాత్మ రజోగుణంతో మనం మాట్లాడేటువంటి మాటలు మనం అపండితులము అని చెప్తాయి. మనం అపండితులు, మనం పండితులం కాం. రజోగుణంతో మాట్లాడకూడదు. వాడు విద్యా ప్రదర్శన చేస్తూ ఉంటాడు సభల్లో. నేను గొప్ప పండితుడిని అని సభల్లో చేస్తూ ఉంటాడు. అక్కడ ఏమిటి నటన చేస్తాడట? వైరాగ్య నటనేన అసౌ మదహీనవత్ లక్ష్యతే. వైరాగ్య నటనేన, వైరాగ్యాన్ని నటిస్తూ ఉంటాడు. ఇవన్నీ అనిత్యములండి, వీటి వల్ల వచ్చేది ఏముంటున్నాదండి? ఏమీ రానప్పుడు దేనికోసం రా నువ్వు వీధులంటే పరిగెడుతున్నావు? దేనికోసం ఏ ఊరు పెడితే ఆ ఊరు పరిగెడుతున్నావు? ఏమీ రాదన్నప్పుడు దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? ఏమిటి కావాలని పరిగెడుతున్నావు? వైరాగ్యాన్ని నటిస్తున్నావు. వైరాగ్యాన్ని, నువ్వు ఉన్న చోట వైరాగ్యాన్ని పొందడానికి వీలు కాదా? దేశాలంటే తిరిగితే వైరాగ్యం వస్తుందా? అది కూడా డబ్బు కోసం, శాలువాల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం నువ్వు తిరిగితే అది వైరాగ్యం అవుతుందా? దాన్ని వైరాగ్యం అంటారా? వైరాగ్య నటనేన, వైరాగ్యాన్ని నటిస్తూ ఉంటాడు. మదహీనవతో, గర్వం లేనటువంటి వాళ్ళ మాట్లాడుతూ ఉంటాడు. నాకేమీ అక్కర్లేదు, నాకేమీ అంటదు అన్నట్టుగా మాట్లాడతాడు. అన్నీ కావాలి, అన్నీ కావాలి. మదహీనవతో లక్ష్యతే, కనిపించడం గర్వం లేని వాళ్ళ కనిపిస్తాడు. కానీ వాడి ప్రవృత్తి మాత్రం పూర్తిగా లౌకికంగా ఉంటుంది. వాడు పాండిత్యాన్ని మాట్లాడుతూ ఉంటాడు, వాడు కీర్తి కోసం తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాడు ఎప్పుడూ బ్రహ్మాన్ని చూడలేడు, వాడు బ్రహ్మానికి పనికిరాడు. ఒకడు డబ్బు విద్యల చేత గర్వించినటువంటి వాడై సభలలో పాండిత్యాన్ని ప్రదర్శించున్నట్లు మాట్లాడుతూ వైరాగ్యాన్ని నటిస్తూ గర్వం లేని వాళ్ళ కనబడతాడు. కానీ వాడి యొక్క సహజ ధర్మం గర్వం. భగవంతుణ్ణి పొందదగినటువంటి ఆత్మజ్ఞానాన్ని పాండిత్య ప్రదర్శనగా వినియోగిస్తూ ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి నిజమైనటువంటి వైరాగ్యం లేకుండా, ఆత్మజ్ఞానానికి నిజమైన వైరాగ్యం ఉండాలి, అది పక్కన పడేసి పాండిత్య ప్రదర్శన కోసం తిరుగుతూ ఉంటాడు. వైరాగ్యం ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడు, గర్వం లేని వాళ్ళ కనిపిస్తూ ఉంటాడు. వాడికి బ్రహ్మజ్ఞానం, ఆత్మని పొందడం సాధ్యం కాదు. అటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కానీ ఆత్మని తెలుసుకుంది కానీ అర్హులు కారు అని విద్యారణ్యుల వారు ఉపదేశం చేశారు. స్వస్తి. నమస్కారం గురుగారు. అమ్మా లేనట్టున్నారు గురుగారు.
చాలా చాలా అద్భుతంగా ఆత్మని లేదండి, గురించి ఇక్కడే ఉన్నాను నేను. వివరించారు. జస్ట్ ఓపెన్ చేయడం లేట్ ఉన్నారా? ఉన్నారు. లేట్ ఓకే. ఓపెన్ చేయడం లేట్ అయింది. ఆ, అంతకన్నా మ్యూట్ లో ఆ, ఉంది కదా. మ్యూట్ 2 అవును. సార్లు నొక్కినా మళ్ళీ మ్యూట్ అయిపోయింది. అయ్యా బాగుంది సార్, సూపర్ గా ఉంది.